పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. సో పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో హైడ్రామాకు తెరదించారు. సో ఆయన్ని ప్రొసీజర్ ప్రకారంగానే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన తర్వాత సో ఆయన్ని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సో గాంధీ ఆసుపత్రిలో దాదాపుగా ఒక గంట సేపు పాటు అల్లు అర్జున్ ఉండేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ స్టేట్మెంట్తో ఆ రిపోర్ట్స్తో సో అల్లు అర్జున్ని నాంపల్లి సెషన్స్ కోర్టుకి తీసుకెళ్తారు, మెట్రోపాలిటన్ కోర్టుకి. సో అక్కడ నాంపల్లి కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందర అల్లు అర్జున్ని హాజరుపరిచిన తర్వాత మ్యాజిస్ట్రేట్ తీసుకునేటువంటి నిర్ణయం మేరకు సో ఆయన్ని రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో పూర్తిగా ఇటు గాంధీ ఆసుపత్రి దగ్గర అలానే నాంపల్లి కోర్టు దగ్గర సో పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సో ఎందుకంటే మధ్యాహ్నం కావడం, పెద్ద ఎత్తున ఇటు కిక్కిరిసిపోయేటువంటి రోడ్లు ఉంటాయి కాబట్టి సో ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా, మరోవైపు అభిమానుల నుంచి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద అల్లు అర్జున్ని కాసేపట్లో నాంపల్లి కోర్టుకు తీసుకురాబోతున్నారు, మెట్రోపాలిటన్ సెషన్ కోర్టుకి. సో మా ప్రతినిధి న్యూమాన్ ఉన్నారు. సో నాంపల్లి కోర్టు దగ్గర న్యూమాన్, ఆల్మోస్ట్ అల్లు అర్జున్ అరెస్టుని అధికారికంగా ప్రకటించారు, గాంధీ హాస్పిటల్ కూడా తీసుకొచ్చారు. సో అక్కడ ఆయన వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. సో కాసేపట్లో నాంపల్లి కోర్టు కూడా తీసుకురాబోతున్నారు. సో వాస్తవానికి ఎట్లాంటి అరెస్టులు జరిగినటువంటి సందర్భంలో సో పోలీసులు మ్యాజిస్ట్రేట్ ముందర హాజరుపరచడం, ఆయన ఈ కేసుల విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తే రిమాండ్కి తరలించి అధికారం ఆయనకు ఉంటుంది, ఆదేశాలు కూడా ఇస్తారు. సో మొత్తం మీద నాంపల్లి కోర్టు దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే ఇప్పటికే హైకోర్టుకి అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. సో మరోసారి క్వాష్ పిటిషన్ ని హౌస్ మోషన్ కింద స్వీకరించాలని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 2:30 గంటలకి ఈ అంశం పట్ల హైకోర్టు విచారణ జరపబోతోంది. సో ఒకవేళ రిమాండ్ కనుక తరలించేటువంటి పక్షంలో కనుక అల్లు అర్జున్ ని సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఈ క్వాష్ పిటిషన్ లో కూడా వాళ్ళు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సో న్యాయమూర్తి ఎక్కడికి తీసుకురాబోతున్నారు? సో న్యాయమూర్తి ఈ అంశం పట్ల సో ఎట్లాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలున్నాయి? కాసేపట్లోనే సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు ముందు ఏదైతే హాజరుపరచనున్నారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే 3 గంటలకు నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీగా పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. సో అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు ఎక్కడ కూడా రద్దీకి అవకాశాలు లేకుండా పెద్ద ఎత్తున కూడా పోలీసులను ఇక్కడ మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో 3 గంటలకు అల్లు అర్జున్ మ్యాజిస్ట్రేట్ ముందు సెషన్స్ లో హాజరుపరిచినటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, పూర్తిగా రోప్ పార్టీని వేశారు. సో ఇక్కడ మొత్తం కూడా ఇప్పటికే హైదరాబాద్ అదనపు సిపి కూడా చేరుకొని ఇక్కడ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏదైతే గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే సో ఇక్కడ ఏదైతే నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు ఏదైతే హాజరుపరచనున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇటు నాంపల్లి కోర్టుకు హైదరాబాద్ అదనపు సిపి విక్రమ్ సింగ్ మాన్, దాంతోపాటు ఏసీపీలు డీసీపీలు కూడా చేరుకున్నారు. మరోవైపు రోప్ పార్టీని కూడా ఇక్కడ మోహరించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే కోర్టు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఇటు అల్లు అర్జున్ అభిమానులు కూడా చేరుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఎక్కడ కూడా తోపులాట కానివ్వండి, ఏదైతే గందరగోళానికి అవకాశం లేకుండా భారీ బందోబస్తును అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో హైదరాబాద్ నగర అదనపు సిపి విక్రమ్ సింగ్ మాల్ నేతృత్వంలో ఇక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మరోవైపు ఏదైతే అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ లంచ్ మోషన్ పై కూడా విచారణ జరపాలని హైకోర్టుని ఇప్పటికే ఇటు అల్లు అర్జున్ న్యాయవాదులు కోరారు. సో జస్టిస్ శ్రీదేవి కోర్టులో ఏదైతే మెన్షన్ చేసినటువంటి న్యాయవాదులు ఏదైతే ఇటు సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలని కూడా న్యాయవాదులు అయితే కోరారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు అడిగినటువంటి వాటికి 2:30 వరకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమాధానం ఇస్తారని చెప్పారు. సో ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2:30 దీని మీద ఏదైతే విచారణ జరిగేటటువంటి అవకాశం అవుతుంది. మరోవైపు ఏదైతే నాంపల్లి కోర్టుకు ఇప్పటికే ఇటు అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు కూడా చేరుకున్నారు. వారి కుటుంబీకులు కూడా ఏదైతే అల్లు అర్జున్ రిలేటివ్స్ బంధువులు కూడా ఇక్కడ ఇప్పుడు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం గాంధీ ఆసుపత్రి దగ్గర వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ తరలించారు. సో అక్కడి నుంచి నేరుగా భారీ బందోబస్తు మధ్య పూర్తిగా ఏదైతే ఇటు నాంపల్లి కోర్టులో ఏదైతే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా అంటే భారీగా ఇప్పటికే
అల్లు అర్జున్ అభిమానులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఎక్కడ కూడా తోపులాట కానివ్వండి గందరగోళం జరగకుండా భారీ పోలీసు బందోబస్తులు ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు వందలాది మంది పోలీసులు రోప్ పార్టీ దాంతోపాటు ఏదైతే ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు మరోవైపు ఎక్కడ కూడా ట్రాఫిక్ కూడా ఏదైతే నాంపల్లి కోర్ట్ అంతా కూడా ఇరుకు గల్లీలో ఉంటుంది, కొంత అంత ట్రాఫిక్ సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ట్రాఫిక్ పోలీసులను కూడా భారీగా మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పటికే అంతా కూడా గందరగోళమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇప్పటికే ఇటు హైకోర్టు ఏదైతే నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇటు అల్లు అర్జున్ కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో తాను రావడంతో ఈ ఘటన జరిగిందనేది మాత్రం పూర్తిగా అవాస్తవం. సో సినిమా విడుదల సందర్భంగా ఏదైతే తాను రావడం సహజమే. సో గతంలో కూడా తాను అనేక సందర్భాల్లో పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు కూడా తాను ఇదే థియేటర్కి వచ్చాను. సో గతంలో కూడా ఎన్నోసార్లు ఈ సినిమా రిలీజ్ అయిన సమయాల్లో కూడా వెళ్ళాను, ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. సో గతంలో అలాగే పుష్ప 2 సినిమా రిలీజ్ కోసం సంధ్యా థియేటర్ కు వెళ్లారని కూడా అల్లు అర్జున్ స్టేట్మెంట్ లో రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరిగినట్లు కూడా తనకు చాలా సేపటి వరకు తన వ్యక్తిగత సిబ్బంది చెప్పే వరకు కూడా తనకు తెలియదు. సో తనకు ఈ సంఘటనలకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా అల్లు అర్జున్ పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రి నుంచి నేరుగా ఏదైతే నాంపల్లి కోర్టుకు తీసుకురానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏదైతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు భారీగా దాదాపు వందలాది మంది పోలీసులను ఇక్కడ మోహరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు, అదేవిధంగా రోప్ పార్టీ, అదేవిధంగా ఇటు భారీ పోలీసు బలగాలను అయితే ఇటు కోర్టు నగర అదనపు సిపి నేతృత్వంలో ఇక్కడ బందోబస్తు అయితే ఇక్కడ కోర్టు పరిసర ప్రాంతాల్లో మోహరించారు. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. తమ హీరోను చూడడానికి కోసం వారంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, లోపలికైతే ఎవరిని అనుమతించట్లేదు. భారీ బందోబస్తులు ఇక్కడ ఏర్పాటు చేశారు. గేట్లను కూడా క్లోజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఏదైతే మొత్తానికి ఈ ఘటన నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతము అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇప్పుడే అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ వైద్య పరీక్షలు దాదాపు ఒక 20 నిమిషాల పాటు జరగనున్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు 2 డాక్టర్ల నేతృత్వంలో అక్కడ ఏదైతే ప్రస్తుతం చికిత్స ఏదైతే వైద్య పరీక్షలు జరగనున్నాయి. సో వైద్య పరీక్షల తర్వాత నేరుగా అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు దగ్గర ఏదైతే న్యాయమూర్తి ముందు హాజరుపరిచినటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు నాంపల్లి కోర్టు దగ్గర మాత్రం భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. నవీన్.